బ్రతుకంతా నీకే అర్పించెదనయ్యా. జీవించెదను నీకై జీవించెదను, నా బ్రతుకంతా నీకే అర్పించెదనయ్యా. జీవించెదను నీకై జీవించెదను, ఎన్ని కష్టాలు వచ్చినను విడిచిపెట్టను. జీవించెదను నీకై జీవించెదను, ఎన్ని కష్టాలు వచ్చినను విడిచిపెట్టను. నీవే కావాలి కావాలి కావాలేసయ్యా, నాతో రావాలి రావాలి రావాలేసయ్యా. నీవే కావాలి కావాలి కావాలేసయ్యా, నాతో రావాలి రావాలి రావాలేసయ్యా. జీవించెదను నీకై జీవించెదను, నా బ్రతుకంతా నీకే అర్పించెదనయ్యా. ఒంటరినైనా నా జీవితముకు తోడుగా నిలచి జయమిచ్చినావు. ఒంటరినైనా నా జీవితముకు తోడుగా నిలచి జయమిచ్చినావు. నీ ఆత్మతో నన్ను బ్రతికించుమా దేవా, నీ సాక్షిగా నన్ను నడిపించుమా. నీ ఆత్మతో నన్ను బ్రతికించుమా దేవా, నీ సాక్షిగా నన్ను నడిపించుమా. నీవే కావాలి కావాలి కావాలేసయ్యా, నాతో రావాలి రావాలి రావాలేసయ్యా. నీవే కావాలి కావాలి కావాలేసయ్యా, నాతో రావాలి రావాలి రావాలేసయ్యా. జీవించెదను నీకై జీవించెదను, నా బ్రతుకంతా నీకే అర్పించెదనయ్యా. వెళ్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? యోబుకు కలిగిన సమస్తము ఏమైందంట? యోబుకు కలిగిన సమస్తాన్ని యోబు కోల్పోయాడు. పైపెచ్చు కోల్పోయిన తర్వాత యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అయితే సాతానుకి ఏం అవ్వలేదు, అపవాదికి ఏమంటే తృప్తి కలగల. ఎందుకంటే యోబు విషయంలోనే కదా అపవాదికి దేవునికి మధ్య సంభాషణ జరిగింది. ఏమని? దేవుడు అన్నాడు, దూతలు నిలిచే స్థలములో, దూతలు ప్రవేశించే స్థలములో యెహోవా సన్నిధిని సాతాను నిలవబడినప్పుడు ఎక్కడి నుండి వచ్చావంటే ఇటు అటు తిరుగుతూ వచ్చా అని జవాబు చెప్పిన అపవాదితో దేవుడు అంటున్నాడు, ఏమని? నా యొక్క సేవకుడైన యోబు కొరకు ఆలోచించవా?
ఆయన ఎంత యథార్థవంతుడో నీతిపరుడో ఎంత భక్తి గలవాడో అంటే సాతాను అంటాడు, ఊరకనే భక్తి చేయలేదయ్యా, నువ్వేదో ఆయనకి ఆశ చూపించావు, నువ్వు ఆశీర్వదించావు, నీవు దీవించావు, నీవు ఆయన్ను బాగా చూసుకున్నావు. అంతేకాకుండా యోబు చుట్టూ ఏం వేసావు? ఒక కంచె వేసావు. కాబట్టి యోబు నీకు ఏం చేస్తున్నాడు? నమ్మకంగా ఉన్నాడు, చక్కగా భక్తిని కనపరుస్తున్నాడు. అందులో ఆశ్చర్యపోవలసిన విషయమే ఉంది. ఒకసారి యోబు నాకు అప్పగించి చూస్తే కదా ఆయన భక్తి ఏంటో నిరూపించబడేది. సరే, ఏం చేయాలో చేసుకో. ఒక్క దినములోనే యోబు ఏది చూసుకొని యోబు ఐశ్వర్యవంతుడని పిలుస్తున్నామో, ఏమండి, ఏ విషయంలో యోబు సంతోషంగా ఉన్నాడో, ఏ విషయంలో యోబు సమృద్ధిని అనుభవించాడో, యోబు దేన్ని చూసి యోబుని మనం సంతోషంగా సమృద్ధిగా ఉన్నాడో, యోబుకి ఏం లేదు ఇప్పుడు, అవే లేవు, అన్నీ పోయినాయి. తన కుమారులు పోయారు, తన యొక్క ఆస్తిపాస్తులు పోయినాయి, తన యొక్క దాసులు పోయారు, దాసీలు పోయారు, ఒంటెలు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పుడు అంటాడు యోబు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, సకల మహిమ ఘనత ప్రభావము ఆయనకొక్కనికే చెల్లునుగాక. సమస్తము కోల్పోయిన యోబు దేవుణ్ణి గణపరిచాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితి, మనం అక్కడమే భూమి మీద మిగిలిపోయి మనకున్న సమస్తం పోతే ఎంతమంది దేవుణ్ణి మహింపరచగలం? ఏమండి, ఎంతమంది దేవుణ్ణి గణపరచగలం? నా అనుకున్న వారు మన కన్నుల ఎదుటే మరణిస్తే, ఏమంటే దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని మీద మనం ఆక్షేపించే పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు మానవుడు. కానీ యోబు అట్లాంటి పరిస్థితుల్లో లేడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. ఇంత జరిగిన యోబు దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడలే. సాతాను ఏమయ్యాడు? సిగ్గుపడ్డాడు దేవుని ముందు. లేదు లేదు లేదు, మళ్ళా నేను ఛాలెంజ్ దాన్ని తీసుకుంటాను, నేను మరలా గెలవటానికి నేను ప్రయాసపడతాను, యోబును ఎలాగైనా భక్తిహీనుడని నేను ప్రూవ్ చేస్తాను అని మరలా దేవుని సన్నిధిని ఆయన వెళ్ళాడంట. దేవుని సన్నిధికి మరలా ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? మరలే కదా వచ్చేళ్ళావు. మరలా ఇటు అటు తిరుగుతా వచ్చానయ్యా. ఏంటి పరిస్థితి? మరలా దేవుడు అంటున్నాడు, నా సేవకుడని యోబు కోసం నువ్వు ఆలోచించావా? ఏమండి, ఏమన్నాడు? యోబు ఎట్లా ఉన్నాడు? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయటికై నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఏమంటే దేవుడు అంటున్నాడు సాతానుతో, ఏమన్నాడు? నిష్కారణంగా నా సేవకుడైన యోబు కొరకు నీవు నన్ను ప్రేరేపించు, నిష్కారణంగా నా సేవకుడైన యోబు యొక్క నాశనాన్ని నువ్వు కోరుకున్నావు, యోబు పాడైపోవాలి అని నన్ను ప్రేరేపించావు. కానీ ఏం జరిగింది? యోబుకు కలిగిన సమస్తాన్ని నువ్వు పాడు చేసావు. కానీ యోబు ఇంకనూ నన్ను వదలక తన యొక్క విశ్వాసమును కాపాడుకున్నాడు. చూసావా? అయితే సాతాన్ అంటాడు, అదంతా అయిపోయిందయ్యా, ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ ఇంకొక అవకాశం ఏంటో చెయ్యి. తన ప్రాణమును తప్ప మరలా అంటాడు. ఏమన్నాడు? ఒక సామెత వాడాడు. ఏంటి ఆ సామెత? 4వ వచనంలో ఒక సామెత వాడాడు. చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఏమంటే అర్థమైంది మాట? ఇప్పుడు నా యొక్క నుదుటి మీద పాయింట్ బ్లాక్ గన్తో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో దొంగోడు ఎవడో నీ చేతుల్లో ఉన్న ఆ డబ్బు, నీ చేతుల్లో ఉన్న బంగారమో బ్యాగో నాకు ఇవ్వకపోతే నిన్ను కాల్చి చంపేస్తాను అంటారు. ఏం చేస్తాం? నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈ బ్యాగ్ మట్టుకు ఇవ్వను అని కూర్చుంటావా? మనల్ని చంపి
ఆడు పట్టుకుపోతాడు బ్యాగ్ని. చచ్చిపోయి కూడా బ్యాగ్ని అలా పట్టుకొని ఉండగలమా? లేంగా. మన ప్రాణమును కాపాడుకుంటకు ఏమండి ఆ సమయంలో మనకేమనిపించదు, మన ప్రాణం కన్నా ఏది అది పెద్ద విలువగా అనిపించదు. అది ఎంత బంగారమైనా, ఎంత డబ్బు అయినా, ఎంత ఆస్తి అయినా సరే ఆ సమయం వచ్చేటప్పటికి ఏంటి, దానికి నా ప్రాణం కన్నా ఏది విలువ కాదనుకుంటాం. అవునా? సాతాను కూడా దేవుని ముందు అదే అంటున్నాడు, అన్నీ తీసేసాను కానీ ఈ విషయంలో ఖచ్చితంగా పడిపోతాడు చూడు. ఏంటంట తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏదైనా నరుడు ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు దేవునికి డౌట్ వచ్చింది, దేవుడికి డౌట్ వచ్చింది. అపవాదం చూసి, అయ్యి బాబోయ్, ఆ యొక్క సేవకుని యొక్క ప్రాణానికి ముప్పు వచ్చేలాగా ఉంది. అయితే దేవుడు అంటాడు, యోబుని ఎదుటి పెడుతున్నా, తన ప్రాణమును తప్ప యోబు యొక్క ప్రాణం మీద ప్రాణాన్ని తీసే అవకాశం కానీ, ప్రాణం తీసే యొక్క పరిస్థితి కానీ సాతానికి ఇవ్వలా. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే వెంటనే తీసేస్తాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు. అయితే ప్రాణము పోయే పరిస్థితి వచ్చేంత వరకు నువ్వు యోబుని ఏదైనా చేసుకుని వశమున ఉన్నాడు. యోబు నా వశంలో లేడు. యోబు చుట్టూ ఉన్న ప్రాకారాన్ని తీసేశాను, యోబు చుట్టూ ఉన్న నా యొక్క కాపుదలను తీసేశాను. ఇప్పుడు యోబు నీవాడే, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ ఒక షరతు, తన ప్రాణాన్ని ముట్టుకోవడానికి నువ్వు వీల్లేదు. వెంటనే అపవాది ఏం చేశాడంట, యోబుని వేదనకు గురి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుని దేనికి గురి చేశాడంట, వేదనకు గురి చేశాడు. ఈరోజు అంశం కూడా అదే, యోబు యొక్క వేదన. యోబు ఏ విధంగా వేధించబడ్డాడో ఒకసారి మనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అపవాది చేసిన మొట్టమొదటి పని ఏంటండి, రెండవసారి దేవుని సన్నిధి నుండి వెళ్ళగానే యోబు యొక్క శరీరం మీద పడ్డాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేంతో మొత్తేసాడంట, మిక్కిలి బాధగల కురుపులతో. అంటే ఎలాగ మొత్తాడో చూద్దాం. అతని ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, చక్కగా ఏమంటే మంచి రెక్లైనర్లో కూర్చోవలసిన యోబు ఎక్కడున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. చక్కగా మంచి సోఫా సెట్లో, దివాన్ కాట్లో కూర్చోవలసిన యోబు బూడిదలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు, చిల్ల పెంకుతో తన యొక్క కురుపులను గోక్కుంటున్నాడు. అంటే ఎంత దీనావస్థకి యోబును దిగజార్చేసాడో చూడండి. ఇక్కడ శోధన అనేది యోబు యొక్క జీవితంలో ఏమైంది, ఇప్పుడు శోధన, వేదన అనేది యోబు యొక్క జీవితంలో ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వేదన, యోబు భయంకరంగా వేదన అనుభవిస్తూ ఉన్నాడు, కానీ ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వేదన ఎక్కడి నుంచి వచ్చింది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. అయితే దేవుని దగ్గర నుండి రానివి, దేవుని దగ్గర నుండి వచ్చినవి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో ఈరోజు మనం చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన శోధన అనుకుంటారు. ఏమంటావునా, దేవుని దగ్గర నుంచి ఏది వచ్చి ఉంటుంది, అందుకే ఎలాంటి పరిస్థితి. చాలాసార్లు నేను కూడా అనుకున్నాను, ఏంటంటే దేవుడు నన్ను పరీక్షించడానికి ఎట్లా నన్ను శోధనకు లేదంటే వేదనకు గురి చేశాడు. సాధారణంగా మానవులలో వచ్చే ఆలోచన ఇది. ఈరోజు నాకు ఈ జ్వరం లేదంటే తలనొప్పి లేకపోతే పలానా ఏదో సంథింగ్ నాకు వచ్చింది అంటే నేనేదో దేవునికి
దేవునికి ఇష్టంగా లేనేమో, దేవునికి నచ్చనిది ఏదైనా చేసానేమో, అందుకే ఇది వచ్చి ఉంటుందేమో, నేను పలానా తప్పు చేశాను అందుకే ఇది వచ్చిందేమో. సో ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోలేదండి, ఉన్నాయి. అయితే యోబుకు వచ్చిన యొక్క శోధన ఎక్కడి నుండి వచ్చింది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క శోధన అయితే కాదు. ఈ శోధన అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 3 రకాలుగా విభజించబడ్డాయి. మొట్టమొదటిగా ఏంటంటే బాహ్య సంబంధమైన, ఎలాంటివండి? బాహ్య సంబంధమైనవి. ఏంటి బాహ్య సంబంధమైనవి? మనకు కంటికి కనిపించేవి కానీ, మన యొక్క శరీరంలో మనం అనుభవించేవి కానీ, ఇవన్నీ ఏంటంట బాహ్య సంబంధమైన శోధనలు. ఈ బాహ్య సంబంధమైన శోధనలకు మేబీ ఒకవేళ దేవుని దగ్గర నుండి వచ్చే శోధన అయ్యి ఉండవచ్చు, బాహ్య సంబంధమైన. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమో దేవుడే నన్ను ఇలాగ బాధిస్తున్నాడేమో, దేవుడే నాకు ఇటువంటి శ్రమ పెట్టాడేమో, నన్ను పరీక్షించడానికేమో. ఇదొక రకమైన శోధన. రెండవ రకమైన శోధన ఏమిటి అంటే, ఇది ఖచ్చితంగా దేవుడి నుండి వచ్చేది కాదు. ఏంటది అంటే మన యొక్క మనస్సులో పుట్టేవి. మన మనస్సులో పుట్టేవి ఏంటండి చెప్పాలి? మన మనస్సులో పుట్టేది ఏంటి? దురాశ. అవునా? మన మనస్సులో పుట్టేది దురాశ. దేవుని వాక్యం చెప్తుంది, లోకములో ఉన్నవి ఏంటంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. బాహ్య సంబంధమైన శోధన దేని నుండి వచ్చిందంటే యొక్క శరీర ఇచ్చల నుండి, శరీర కోరికల నుండి పుట్టింది. ఈ నేత్రాశ అనేది ఎక్కడి నుండి పుడుతుందంట? హృదయంలో పుట్టేది. హృదయంలో పుట్టేదానికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. హృదయంలో దేవుని యొక్క వాక్యం ఆదికాండంలో ముందే చెప్పేసింది, నరుని యొక్క హృదయం ఎలాగుందంటే కేవలం చెడ్డది. నరుని యొక్క హృదయాలోచన చెడ్డది. నరుని యొక్క హృదయంలో ఆలోచించేవన్నీ కపటమైనవే. అవి ఖచ్చితంగా ఎక్కడి నుండి వచ్చినవి కాదు, దేవుని దగ్గర నుండి వచ్చినవి కాదు. మూడవది మనం చూస్తే సాతాను దగ్గర నుండి వచ్చింది. ఏంటి సాతాను దగ్గర నుండి వచ్చింది? సాతాను దగ్గర నుండి వచ్చేది ఏంటండి? ఎవరిని చెప్పగలరా? సాతాను దగ్గర నుండి వచ్చేవి దేవునికి ఇష్టం లేనివన్నీ సాతాను దగ్గర నుండి వచ్చినవే. ఎగ్జాంపుల్, సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడండి? సమూయేలు ద్వారా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. సమూయేలు మరణించిన తర్వాత అదే సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణపిశాచి గల స్త్రీలను వెతుక్కున్నాడు. దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుని దగ్గర విచారణ చేసిన సౌలు ఒకానొక దశలో కర్ణపిశాచి గల స్త్రీలను, సోదెగాండ్రును ఏం చేశాడు? ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. అట్లాంటి సౌలే ఏం చేశాడంట? ఏమండి, సమూయేలు మరణించిన తర్వాత కర్ణపిశాచి కలిగిన స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇది దేనికి సూచన? సాతాను అనగా అపవాది యొక్క నడిపింపునకు సూచన, అపవాది యొక్క తంత్రమునకు సూచన. ఈరోజు నీవు బాహ్య సంబంధమైన శోధనకు గురవుతున్నవేమో, లేదంటే నీ యొక్క హృదయాలోచన బట్టి శోధనకు గురవుతున్నవేమో, సాతాను బట్టి నువ్వు శోధనకు గురవుతున్నవేమో. ఈ మూడు రకాల శోధనలు ఎక్కడి నుండి వచ్చినవి కాదు. ఒకటి, దేవుని దగ్గర నుండి వచ్చి ఉండొచ్చు, బాహ్య సంబంధమైనది. నీ హృదయంలో పుట్టేది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వచ్చేది కాదు, లోకం నుండి వచ్చింది, లోకం నుండి తెచ్చుకున్నది. 3, సాతాను దగ్గర నుంచి వచ్చేది ఏంటి? దేవుని యొక్క నియమాలకు, దేవుని యొక్క నిబంధనలకు, దేవుని యొక్క వాగ్దానాలకు విరుద్ధంగా నడుచుకునే ప్రతి ఒక్క కార్యం ద్వారా ఎదుర్కొనే ప్రతి శోధన సాతాను దగ్గర నుండి వచ్చిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం గమనిస్తే
ఈ యొక్క శోధన కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు దేవుడే మన యొక్క జీవితాల్లోనికి ఏం చేస్తాడు, అనుమతిస్తాడు. లైక్ ఇప్పుడు యోబు కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, యోబు జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క శోధనకు, ఆ వేదనకు ఏం చేశాడు, ఒక అనుమతి ఇచ్చాడు. అవునా? మన జీవితాల్లో మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మన జీవితాల్లో మనం ఎదుర్కొనే శోధనలు, కొన్ని రకాల వేదనలు దేవుని దగ్గర నుంచి రాబడతాయి. ఎందుకంటే మనకు విశ్వాసాన్ని పరీక్షించడానికో, మన విశ్వాసంలో అభివృద్ధి చెందడానికో మనకు అటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. నిరీక్షణకు ఆధారం లేని కాలమున అబ్రహాము ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు అబ్రహాము వెనుదీయడానికి ఇష్టపడలే. దేవుని యొక్క ఆజ్ఞకు, ఆయన ఆజ్ఞను అతిక్రమించడానికి అబ్రహాము ఇష్టపడలే. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు, ఆజ్ఞకు లోబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము తన యొక్క విశ్వాస యాత్రలో అనేక రకాలైన శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ముందు చూపు అనుకోవచ్చు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమని ఉన్నవంటకు రుజువు అని. దేవునికి స్తోత్రం. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, విశ్వాసంలో నిలవబడడం మరొక ఎత్తు. క్రైస్తవులు అనబడేవారు విశ్వాసులుగా పిలువబడవచ్చు, కానీ విశ్వాస వీరులుగా ఎంతమంది నిలబడ్డారనేదే దేవుడు చూస్తాడు. అర్థమైందా? అందరం విశ్వాసులమే, నేను విశ్వాసినే, మీరు విశ్వాసులే, మనందరం దేవుని దృష్టిలో విశ్వాసులమే. కానీ అంత్యకాలమున ఎంతమంది తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని విశ్వాస వీరులుగా నిలవబడి జయించిన వాని ఎదుట ఎంతమంది నిలవబడతారనేదే ప్రశ్న. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలంట, గట్టిగా పట్టుకోండి. మనకు కలిగి ఉన్నవేంటి? ఆయన కృప. ఇంకా మనం కలిగి ఉన్నది విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసంలో మనం స్థిరపరచబడాలంటే ఒక పరీక్ష ఉంటుంది. ఏంటది? దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారు ఏమన్నారు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష విశ్వాసపు నిరీక్షణని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు విశ్వాస వీరునిగా, విశ్వాసంలో జయించేవానిగా, జయించేదానిగా నిలవబడాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అప్పగించుకోవాలంటే నేను నువ్వు శ్రమకు అప్పగించుకోవాలి. శోధించబడిన మీదట ఏమవుతుందంటండి, ఒక రాయి ఎలా మారిద్ది? సువర్ణంగా మారిద్ది. అది శోధించబడకుండా ఆ కొలిమిలో పొటమి వేయబడనంత వరకు దాని పేరేంటండి? ఇది రాయే. అది రాయే. కొలుములో ఎప్పుడైతే కరిగించబడుతుందో అది సువర్ణంగా మార్చబడుతుంది. అప్పుడు దాని పేరు మారిపోయింది. ఏంటిదంట? దాని పేరు బంగారం. హల్లెలూయా. నువ్వు బంగారంగా ఉండాలనుకుంటున్నావా? రాయిగా ఉండాలనుకుంటున్నావా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నువ్వు బండరాయివి, దేనికి ఎందుకు పనికిరాని దానివి, పనికిరానోడివి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చేతిలో పడ్డావో దేవుడిని ఏం చేస్తాడో తెలుసా? నలిపివేస్తాడు. శ్రమ ద్వారా నడిపిస్తాడు, పరీక్షలో నిలబెడతాడు, పరీక్షను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు పనికొచ్చే సువర్ణమైన పాత్రగా నిన్ను మార్చడానికి, ఆయన వాడుకునే పనిముట్టిగాను, సాధనంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను శ్రమకు, శోధనకు, వేదనకు అప్పగిస్తాడు. అప్పుడు నువ్వేం చేయగలగాలో తెలుసా? దేవుణ్ణి యోబు వలె మహిమపరచగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను అప్పగించేసుకోవాలి. యేసుక్రీస్తు వారు జయించిన వానిగా ఎందుకు నిలవబడగలిగాడంటే శ్రమకు తన్ను తాను అప్పగించుకున్నాడు.
శ్రమకు, శోధనకు, ఆ భయంకరమైన వేదనకు ఆయన భయపడిపోయి దాక్కోలే. ఈనాడు ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తుంది అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? శ్రమకు తనకు తాను అప్పగించుకోవడం ఏంటో లోకానికి నిరూపించిన ఒకే ఒక్క మహాపురుషుడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయనే యుగ పురుషుడు. ఆయన వెంబడించే నీవు నేను కూడా శ్రమకు అప్పగించుకోవడం మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి జీవితాల్లో అయితే శ్రమ ఉండదో, ఎవరి జీవితాల్లో అయితే శోధన ఎదుర్కొనే తత్వం ఉండదో, ఖచ్చితంగా వారు పరీక్షలో నిలవబడలేరు. సరికదా, వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఓడిపోవడానికి ముందంజలో ఉంటారు. ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కాదు దేవుడు నిన్ను రక్షించుకున్నది. ఈరోజు బండరాయిగా మిగిలిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఈ లోకం నుండి వేరుపరిచింది. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రమంలో నువ్వు ఎన్నో శోధనలు అనుభవించాల్సి ఉంది, ఎన్నో శ్రమలు నువ్వు పొందాల్సిన అవసరం ఉంది. ఏమండి, మన కరోనా వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏమయ్యారండి? చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఏమయ్యారు? అందరూ పాసే. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పాస్ అయిపోయారు. సో వాళ్ళు గవర్నమెంట్ పాస్ చేయడానికి గల ఉద్దేశం ఏంటి? చిన్నపిల్లలనే. మరి ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళని పాస్ చేయలే, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఎందుకనంటే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎప్పటితో అయిపోదు ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి. 10th చదివినోడు ఇంటర్కి వెళ్తాడు, ఇంటర్ చదివినోడు ఎక్కడికి వెళ్తాడు? డిగ్రీ, ఇంజనీరింగ్కి వెళ్తాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ బాగా చదివినోడు ఏం చేస్తాడు? అక్కడ బాగా చదువుతాడు. అవునా? ఇక్కడ బాగా చదవలేనాడు అక్కడ కూడా. కానీ ఇంకొక మూడో రకం మనుషులు ఉంటారు. ఎవరో తెలుసా? వాళ్ళు బాగా చదవగలరు, కానీ టైం పాస్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని అవకాశాన్ని వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు జ్ఞానవంతులైతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నాకు ఈ అవకాశం దేవుడే ఇచ్చాడు, నాకు ఈ అవకాశం దేవుడే ఇచ్చాడు కాబట్టి నేను ఈ అవకాశాన్ని నెక్స్ట్ నేను మిస్యూజ్ చేసుకోను. ఏదో దేవుడు కనికరించి పాస్ అయిపోవడానికి కృపనిచ్చాడు, ఈసారినైతే నేను కష్టపడి నేను చదువుకుంటానని సిద్ధపడిన వాళ్ళు. అయితే ఈ 3 కేటగిరీలు నేను చెప్పాను కదా. ఎవరు గొప్పోళ్ళు? కష్టపడి చదివినోడా, లేకపోతే చదివే సత్తా లేనోడా? ఇంకొక అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు, కష్టపడి నేను చదువుతానని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరి ముగ్గుల్లో గొప్పోళ్ళు? కష్టపడేవాడు ఎప్పుడైనా కష్టపడే చదువుతాడు. చదవలేనోడు ఏమి ఇచ్చినా చదవడం. అవకాశం కొరకు ఎదురు చూసేవాడు ఉంటాడు చూసారా? నాకు అవకాశం దొరికితే చాలు నేను దూసుకొని వెళ్ళిపోతానని సిద్ధంగా ఉంటారు చూసారా? వాళ్ళని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క యోబు ఏ కేటగిరీలో ఉన్నాడు చెప్పాలి? యోబు ఏ కేటగిరీలో ఉన్నాడు? భక్తి చేసేవాడా, భక్తిహీనుడా, అవకాశం కొరకు ఎదురు చూసే భక్తుడా? ఈ 3 రకాలు ఉన్నారు. భక్తిపరుడు ఎప్పుడైనా భక్తే చేస్తాడు, వాడికి వేరే తెలియదు. భక్తిహీనుడు ఎప్పటికీ అలాగే ఉంటాడు, వాడిని ఎవరూ మార్చలేరు. అవకాశం వచ్చినప్పుడు భక్తి చేసేవాళ్ళు ఏమండి? అవకాశం కొరకు ఎదురు చూసి భక్తి చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు మరణపు అంచుల్లో ఉంటారు కదా, ఇంకా మరణ శయ్య మీద, మరణ పడక మీద పడుకుంటారు వాళ్ళు. ఇంకా ఒక్క ఆప్షన్ దొరికితే చాలు, ఒక్క అవకాశం దొరికితే చాలు నేను బ్రతుకుతాను అనే ఆశతో బ్రతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 3వ రకం. వాళ్ళండి దేవుని కోసం నిలబడిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. డాక్టర్స్ ఏం చేస్తారంట? డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు. అయిపోయింది అయ్యా, నేను ఇంకేం చేయలేను. మీకు నచ్చిన దేవుడు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ప్రార్థించుకోండి. ఆ దేవుడు నిజంగా గొప్పోడైతే ఇతన్ని రక్షించుకుంటాడు, ఏమైనా రక్షించుకుంటాడు. ఎంతమంది లేరు ఈరోజు అలాంటి వాళ్ళు భూమి మీద? ఒక్క అవకాశం ఉంటే చాలండి, నేను జీవిస్తాను, దేవుని కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? యోబు ఏ కోణంలో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ మూడో కోణంలో లేడు, యోబు మొదటి కోణంలోనే ఉన్నాడు. తన భక్తిని స్టాండర్డ్గా కొనసాగిస్తూనే ఉన్నాడు. అవకాశం కొరకు ఎదురు చూడలే, ఆశపడి దేవుని కొరకు ఎదురు చూడలే. శోధనకు వేదనకు దేవుడు అప్పగించిన తన భక్తిలో మట్టుకు ఆయన తప్పిపోలే. స్నేహితులు అవమానిస్తున్నారు, భార్య వచ్చి ముఖం మీద నిందేస్తూ ఉంది, ఇంకా దేవుడా 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 అని అంటున్నావు, నీకు సిగ్గు లేదా? నీ దేవుడు నీకేం చేశాడు? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. తోడుగా ఉండాల్సిన భార్య అనాల్సిన మాట ఇది. కానీ భార్య కాదు మాట్లాడేది, భార్య ద్వారా మాట్లాడిస్తున్నవాడు వేరు, వాడే అపవాది, తంటాలు. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. దేవుడు నాకేం చేశాడు? నేనెందుకు భక్తి చేయాలి? నేనెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి? అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారుగా, యేసు ప్రభునే ఎందుకు నేను నమ్ముకోవాలి? నమ్ముకున్న వాళ్ళు బతుకుతున్నారా? నమ్ముకోలేని వాళ్ళు బ్రతకట్లేదా? యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తేనే జీవితం ఉంటుందా అంటే నేను అంటాను, ఇక్కడ నువ్వు బతకొచ్చేమో. దేవుడు చెప్తా ఉన్నది, దేవుని సేవకులు చెప్తా ఉన్నది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ బ్రతకడానికి కాదు యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సింది, అక్కడ బ్రతకడానికి. నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎవరికి లెక్కలేదు. 100 సంవత్సరాలు పైబడి జీవిస్తే ప్రధానమంత్రి నీ మెడలో ఒక మెడలేస్తాడేమో, పేపర్లో ఒక రోజు నీ కొరకు ఆర్టికల్ రాస్తారేమో. కానీ ఏదో ఒక రోజు నువ్వేమవ్వాలి? చావాల్సిందే. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని మనం విడిచిపోవాల్సిందే. కానీ అక్కడతో అయిపోతే ఏ బాధ ఉండదు. కానీ మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, మనలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మ ఏంటంట? ఫ్రీ బర్డ్. ఆత్మ అప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. అయితే ఆ స్వేచ్ఛగా ఉన్న ఆత్మ ఎక్కడ నిరంతరం జీవించాలనేది దేవుని ఉద్దేశం. ఆత్మ అనేది నిత్యము జీవిస్తుందండి. ఎక్కడ? 2 స్థలాల్లో, 1 పరలోకంలో, 2 నరకంలో. ఇదే కదా మెయిన్ సమస్య. పరలోకంలో జీవించే ఆత్మ ఎట్లా ఉంటుందంటే ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉంటుంది, ఎల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఎంతో తృప్తిగా జీవిస్తుంది. ఎప్పుడు? చనిపోయిన తరువాత. అదే ఆత్మ నరకంలో ఉందనుకుందాం. నరకంలో ఏంటి దాని పరిస్థితి అంటే దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది. నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన వేదన. శద్రకు మెషకు అబేద్నెగోలను చంపేయాలని చెప్పి కుట్ర పన్ని అగ్నిగుండంలో పడేయడానికి కుట్ర పన్నుతారు. అయితే పడేస్తారు. కానీ దేవుడు వారిని ఏం చేశాడంట? కాపాడడం ద్వారా వాళ్ళ యొక్క తల వెంట్రుకలు కాదు కదా, వారు వేసుకున్న బట్టలు ఏం రాలేదంటండి, మసి వాసన కూడా రాలేదంట. అవునా కదా? బేకరీలో పనిచేసే వాళ్ళు బట్టలు ఎలాంటి వాసన వస్తాయండి? మంట వాసన. హోటల్లో పనిచేసే వాళ్ళు బట్టల వాసన ఎలా ఉంటాయి? మంట వాసన, ఆయిల్ వాసన ఉంటుంది. అవునా కదా? మరి అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చేవారు వాసన ఎలా రావాలి? ఏం వాసన రావాలండి? మసి వాసన రావాలి కదా. కానీ వీళ్ళ దగ్గర ఆ వాసన రావట్లే. ప్రతిదీ టెస్ట్ చేస్తున్నారంట. ఎంట్రుకల్లో ఏమంటే కాలిందా? ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు అనడానికి ఉదాహరణ ఏంటి? ఇదే. ఆ టెస్ట్ చేయకుండా బైబిల్లో రాయించిన దేవుడు, వారిని కాపాడిన దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారిని కాపాడడానికి చూపించిన సమర్థత, నిన్ను కాపాడడానికి కూడా అదే సామర్థ్యాన్ని, అదే సమర్థతను ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయాలు బట్టి నీ జీవితం యొక్క మనుగడ ఆధారపడి ఉంది. నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీవు మరణించిన తర్వాత నీ యొక్క గమ్యం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నిర్ధారించేది ఏమండి? నీ యొక్క నిర్ణయం బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
ఈరోజు శోధన అనుభవిస్తున్నాను, శోధించబడుతున్నాను, శ్రమ వచ్చింది, నాకే శ్రమ వచ్చింది, నాకే వేదన వచ్చింది, నేనే బాధించబడుతున్నాను, నేనే భూమి మీద ఒక్కదాన్నే ఉన్నాను, భూమి మీద ఒక్కడనే ఉన్నాను, పలానా సమస్య నాకే ఎందుకు ఎదురవుతుందని గింజుకుపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఎందుకు ఎట్లాంటి పరిస్థితి వస్తున్నాయి ఒక్కరు ఆలోచించగలిగితే మన సమస్యకి ఏం దొరుకుతుంది? ఒక సొల్యూషన్ దొరుకుద్ది. శోధించిన వాడు, శ్రమ పెట్టినవాడు ఆ శ్రమ నుంచి విడిపించలేడా? యోబు అంటాడు, ఏమని? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. ఇచ్చినోడు ఆయనే, తీసుకున్నాడు ఆయనే, మరలా ఇవ్వలేడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ జానకి యొక్క కుమారుడు చనిపోయినాడు. ఎంతో బాధపడ్డా. నా చేతుల్లో ఎత్తుకొని పేరు పెట్టిన నేనే ఆ యొక్క భూస్థాపన చేయడానికి కూడా నేనే నిలబడ్డా. ఎంతో బాధపడ్డా, ఎంతో ఏడ్చా. ప్రభువా ఏంటి పరిస్థితి? నాకు అప్పుడు యోబు యొక్క విశ్వాసం నాకు గుర్తొచ్చింది. ప్రభువా ఆ విశ్వాసం ప్రియ బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. నేను చేసిన ప్రార్థన ఇదే. యోబు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, యోబు ఎట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో, యోబు ఎట్లాంటి వాగ్దానాన్ని నమ్మాడో, ప్రియ బిడ్డలు అదే వాగ్దానాన్ని నమ్మాలి ప్రభు అని ప్రార్థన చేశాను అదే సమాధి దగ్గర. కానీ దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరంగా మరలా గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇచ్చి తీసుకున్న దేవుడు మరలా ఇవ్వలేడా? ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పొందుకున్నది ఇది నాది అనుకుంటున్నాం, కానీ నాది అనుకున్నది ఎప్పుడు నీతో ఉండదు, మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. కానీ దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరలా రెండంతలు నీకు అనుగ్రహించగల సమర్థుడు నీవు ఆరాధించే యేసయ్య. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వేదైతే కోల్పోతున్నావో, నువ్వేదైతే ఇంకా అయిపోయింది అనుకుంటున్నావో, దేవుడు అక్కడతో ఆపేయడు. నువ్వు కోల్పోయిన అవకాశమైనా, నువ్వు చేజార్చుకున్నది ఏదైనా, భూమిని తలక్రిందులు చేశానని నీకు రెండంతల దేవుడు అనుగ్రహించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు. కాబట్టి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే దేవుడే మన జీవితాల్లో అనేక శ్రమను మన జీవితంలో వచ్చేలాగా ఆయన అనుమతిస్తాడు. అయితే అది మనకు మంచా చెడా చెప్పాలి. దేవుడు మన జీవితంలోనికి శ్రమను అనుమతి ఇచ్చాడు. అది మన మంచికా చెడుకా? ఇప్పుడు నా చెయ్యి ఉందండి, నా చెయ్యి ఎడం చెయ్యి ఇరిగిపోయింది. నేను అంటాను మంచికే అంటాను, మీరేమంటారు? పిచ్చోడ్లాగా ఉన్నాడు, బంగారం లాంటి చెయ్యి ఇరిగిపోతే మంచిగా అంటున్నాడు. మంచిగా ఏమండి? అయితే ఇందాక చెప్పాను కదా మాట, ఏంటది? బాహ్య సంబంధమైన ఇది దేవుని దగ్గర నుండి వచ్చిందో, దేవుని దగ్గర నుంచి రాలేదో నిర్ణయించుకునే అవకాశం ఆ యొక్క పరిస్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? ఈ చేతితో ఎన్నో పాపిష్టి కార్యాలు చేశాను అనుకో, అప్పుడు ఈ చెయ్యి ఇరిగిపోవడం ఇది దేవుని చిత్తమే. ఎందుకంటే దేవుని మహింపరచరా, చప్పట్లు కొట్టరా, ఆరాధించరా నీకు చేతులు ఇస్తే, ఈ చేతులతో పనికి మాలిన పనులు, పాపిష్టి కార్యాలు నువ్వు చేస్తావా? ఎందుకు నీకు అలాంటప్పుడు నీకు ఈ చేతులు? అవునా కదా? దేవుడు ఈ చేతులు ఇచ్చింది ఎందుకు? ఈ కాళ్ళు ఇచ్చింది ఎందుకు? ఈ దేహం ఇచ్చింది ఎందుకు? ఇందాక ఆరాధన ప్రారంభించుకున్నప్పుడు ఒక చిన్న కోరస్ పాడం ఏంటది? దేవా నీ ఆలయము ఏంటండి? ఈ దేహమే నీ ఆలయం. ఈ దేహము ద్వారా నేనేం చేస్తున్నాం? మేము ఆరాధిస్తున్నామయ్యా. ఈ దేహము ద్వారా నిన్ను మహిమపరుస్తున్నాం. ఈ దేహం ఎందుకో తెలుసా? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, అబ్బాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, లోకాన్ని ఇంప్రెస్ చేయడానికి కాదు. ఈ దేహం ఇచ్చింది అద్దంలో చూసుకొని మురిసిపోవడానికి కాదు. ఈ దేహం ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుణ్ణి మహింపరచడానికి. అండ్ అవునా కదా? దేవుణ్ణి మహింపరచడానికి. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఇంకొకటి కూడా ఉంది. ఈ దేహాన్ని ఇచ్చింది ఒక శరీరముగా మార్చటానికి.
దేవునికి స్తోత్రం. ఏంటి ఆ శరీరం అంటే, ఏ శరీరం అండి? ఈ యొక్క శరీరం, మత్యమైన యొక్క శరీరం అమరత్వాన్ని ధరించుకొని ఎలా మార్చబడుతుంది అంటే మహిమ దేహముగా, మహిమ శరీరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క ప్రాణం ఈ శరీరంలో ఉన్నంత వరకు దీనికి విలువ. కానీ దేవునికి కావాల్సింది శరీరం కాదండి, రూపాంతరము చెందబడిన మహిమ శరీరం కావాలి దేవునికి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో అనుమతించబడిన ప్రతి శోధన అది మనకేంటంట, అది మంచికే కానీ దేనికి కాదంటండి, చెడుకి ఎంత మాత్రమో కాదు. దేవుడు మరి యోబు జీవితంలో అనుమతించిన ఈ యొక్క శోధన యోబుకు మంచి అయిందా చెడయిందా? ఏమండి, యోబుకు మంచి అయిందా చెడయిందా? మంచి అయింది. ఎందుకు, ఏ విధంగా మంచి అయిందంటారు? తన పిల్లల్ని పోగొట్టుకోవడం మంచి అయిందా? తన ఆస్తిపాస్తులను పోగొట్టుకోవడం మంచి అయిందా? తన భార్య తిడుతుంటే మంచి జరిగినట్లా? ఏ విధంగా మరి మంచి అయింది అని చూస్తే మనం దేవుని వాక్యం చెప్తుంది, యోబు తన యొక్క విశ్వాసంలో ఎలా నిలబడ్డాడంటండి. యోబుకి ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లే, యోబే కాదు నీకు నాకు కూడా ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లే, ఏది ఉంటే మంచిది, మనకు కలిగే ఆ యొక్క విశ్వాసం ఉంటే చాలా మంచిది. ఆ విశ్వాసాన్ని దాచుకోవడానికి, ఆ విశ్వాసం కలిగి ఉండడానికి పెద్ద లోకర్ అవసరంలా. నీ గుప్పడంత హృదయంలో చిన్న ఆవగింజంత చోటు ఉంటే చాలు. దేనికి? నీ విశ్వాసాన్ని భద్రపరచుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఏంటట, నీ విశ్వాసాన్ని భద్రపరచుకోవడానికి ఈ బిల్డింగ్ అంత లాకర్ అవసరం లేదు, ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ అవసరం లేదు, ఎవరు అవసరంలే. నీ గుప్పడంత హృదయంలో ఆవగింజంత చోటు నువ్వు ఇవ్వగలిగితే చాలు. నేనేం చేస్తుందంట ఏమండి, నూరంతలుగా ఫలింపజేస్తుంది. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ విశాఖపట్నం అంతా ఏమైందండి, పచ్చని తోరణంలా ఉండే విశాఖపట్నం ఏమైంది, ఒకేసారి విగత జీవిలా మారిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి. ఆ వర్ష ప్రభావం వల్ల ఏ చెట్టు అయితే ఎండిపోయిందో ఆ చెట్లన్నీ, మోడులుగా మారిపోయిన చెట్లన్నీ ఏమైనాయి, శాంసన్ ఏమండి చిగురించడం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను, ఒక ఫోటో. ఎవరో ఒక ఆయన పెట్టాడు, ఏంటో తెలుసా? ఫోటో పేరు చిగురిస్తున్న విశాఖ. ఏమంటే చిగురిస్తున్న చెట్లు, కానీ ఆ పోస్ట్లో ఏమని రాశాడు తెలుసా? చిగురిస్తున్న విశాఖ అని పెట్టారు. అంటే చెట్లు విశాఖపట్నానికి ఒక అందాన్ని, సౌందర్యాన్ని ఇచ్చి పర్యాటకుల్ని ఆకర్షించే విధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తే, అవే చెట్లు విగత జీవులుగా మార్చబడిన తర్వాత విశాఖపట్నానికి ఉన్న అందం ఏమైంది, విశాఖపట్నానికి ఉన్న శోభ ఒకేసారి అంటే అట్టడుగు స్థానానికి పోయింది. కానీ దేవుడు ఏం చేశాడంటే మరలా వర్షాన్ని కురిపించి ఈ విశాఖపట్నాన్ని చిగురింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా శోధనకు నువ్వు అప్పగించుకోగలిగితే, దేవుని దగ్గర నుంచి వచ్చిన శోధన, శ్రమ నా జీవితానికి మంచే, ఇది మంచి కొరకే, నా మంచి కొరకే అని నువ్వు తీసుకొని యోబులాగా దేవుణ్ణి మహిమపరచగలిగితే, యోబుని ఎట్లాగైతే దేవుడు చిగురింపచేశాడో దేవుడు నిన్ను కూడా ఆ విధంగానే చిగురింపజేస్తాడు. అయితే ఇంకొక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? ఈ శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఈ యొక్క శోధన, వేదన మన జీవితాల్లో ప్రారంభమైనప్పుడు నా అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఆలకించాలి. నా వారు అని ఎవరైతే అనుకుంటున్నామో, ఎవరు నా వారు అని? నా రక్త సంబంధికులు అవ్వచ్చు, ఏమండి, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు,
నీ బంధువు అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వాడు అవ్వచ్చు, నీ పక్కనే ఉన్నవాడు ఎవడైనా అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, నీ కడుపున పుట్టిన పిల్లలే అవ్వచ్చు, నిన్ను కనిన తల్లిదండ్రులే అవ్వచ్చు, ఎందుకురా నీకు ఈ బతుకు, చచ్చిపో అనే మాట నీ యొక్క చెవిన పడే విధంగా వారు మాట్లాడవచ్చు. అలాగే అయితే నేను చచ్చిపోతాను, నా మొక్కం ఎప్పుడు మీకు చూపించను అని డోర్ వేసేసుకొని చక్కగా ఉయ్యాలుగుతూ అయిపోయిందా? వాళ్ళని ఏమంటారు? పిరికి సన్నాసులు, శాతకన్నోళ్ళు. అవునా? సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేని బలహీనులు అంటాం. మొన్న ఎవరో టీవీ సీరియల్ నైట్ చచ్చిపోయింది. దేనికంట? వీళ్ళు వేధిస్తున్నారు, ఫోన్లో వేధిస్తుంటే చచ్చిపోయారు. పరువు పోతుందేమో అని భయం, ఏమనుకుంటారేమో అని భయం, నా వ్యక్తిగత జీవితాన్ని బజారు పాలు చేస్తారేమో అని భయం. ఏం చేసింది? దేవుడిచ్చిన బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంది. అవునా కదా? ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది రోజు పేపర్లో చూస్తుంటే ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళని ఏమనాలి? ఈ శోధన, ఈ యొక్క శ్రమ దేవుని దగ్గర నుండి వచ్చింది, అది నా మంచికే, నేను నిలవబడతాను, తిరిగి నేను తలెత్తుకొని జీవించే రోజు రాకపోతుందా అనే నిరీక్షణ లేనోళ్ళే ఇల్లు. నా దృష్టిలో ఆత్మహత్య చేసుకొని మరణించే వాళ్ళందరూ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళే, పాపిష్టోళ్ళు. వాళ్ళకి పరలోక రాజ్యము లేదు. వాళ్ళు నిత్య నాశనము, నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ వాళ్ళ మీద ఎటువంటి కనికరము దేవుడు చూపించే అవకాశమో లేనే లేదు. ఎందుకంటే వారు దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించారు. యోబు అట్లాంటి పరిస్థితులు ఎదురయ్యాడు. తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, ద బెస్ట్ ఫ్రెండ్స్, యోబుని అవమానిస్తూ ఉన్నారు, యోబుతో వాదిస్తూ ఉన్నారు. కట్టుకున్న భార్య యోబుని నిందిస్తూ ఉంది. కానీ యోబు ఆ విషయంలో కూడా ఎక్కడా వెనకంజు వేయలేదంట. పైపెచ్చు తన నోటితో కూడా ఏం చేయలేదంటండి, పాపము చేయలేదు అని రాయబడి ఉంది. 10వ వాక్యంలో ఉంటుంది. ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించాలి. నోటి మాటతోనైనను అన్నాడంటే ఇంకేదో ఉంది అక్కడ. అంటే ఏమనుకోవచ్చు? చేతలతో కానీ, హృదయమందు కోప పడటం వల్ల కానీ, అసూయ పడటం వల్ల కానీ, చిరాకు పడటం వల్ల కానీ ఇవేవి యోబు చేయలేదంట. వాటితో పాటు ఏమంటున్నాడు? మాటతోనైనను పాపము చేయలేదు. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఏమండి, ఈరోజు ఈ శోధన, ఈ శ్రమ నా జీవితంలో నా మంచికే దేవుడు అనుగ్రహించాడనే నిర్ధారణ అని నువ్వు నమ్మగలిగితే నువ్వేం చెయ్యవు? పాపం చెయ్యవు. నోటి మాటతోనే కాదు, ఆలోచనతో కాదు, తలంపుతో కాదు, నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు. దేవుని యొక్క ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని మీదే ఆనుకొని, దేవుని మీదే ఆధారపడి ఆ శోధన నుండి నువ్వు జయించటానికి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు, వృద్ధి చేసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు విషయంలో కూడా అదే జరిగింది. ఏంటో తెలుసా? ఆ శోధన నుండి, ఆ వేదన నుండి యోబు జయించే అవకాశాన్ని పొందుకున్నాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో రకాలైన ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు, ఎందుకు నాకు ఇలాంటి యొక్క పరిస్థితుల ప్రభావానికి గురై, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రపంచంలో అనే దిగులు, బెంగ, విచారాన్ని కలిగి ఉండొచ్చు. కానీ యోబు ద్వారా దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. యోబు తన యొక్క విశ్వాస పరిమాణాన్ని ఎంత గట్టిగా, ఎంత విశ్వాసపు పునాదిని ఎట్లా బిల్డప్ చేసుకున్నాడో మనం ఈ పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తన శరీరాన్ని కురుపులతో మొత్తివేసినా సరే యోబు ఎక్కడ తన విశ్వాసంలో చెదిరిపోలే. తన విశ్వాసాన్ని ఎప్పుడు ఎక్కడా బలహీనపరచుకోవడానికి ఇష్టపడలే. ఈరోజు ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటావా? అట్లాంటి పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొని దేవునిలో నిలవబడడానికి ఇష్టపడుతున్నావా?
అట్లా ఇష్టపడితే నిన్ను కూడా జయించిన వారి జాబితాలో దేవుడు నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శోధనను చూసి భయపడి పారిపోతావో, శోధనను వేదనను ఎదుర్కొని విశ్వాసంతో ధైర్యంగా నిలవబడి దేవుని మీద ఆధారపడతావో, నీకే దేవుడు విడిచిపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీ యొక్క శోధనలో జయించి జయ జీవితాన్ని నువ్వు అనుభవించేవానిగా ఉండాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.